హలో నమస్తే నమస్తే గాయ్స్. ఈ యాక్సిడెంట్ అయితే నా కళ్ళ ముందే జరిగింది. ఈ డీసీఎం అన్న స్పీడ్ లోనే ఉన్నాడు. ఆ డివైడర్ పక్క నుంచి ఊతూనే ఉన్నాడు. అక్కడ యూ టర్న్ ఉంటది. ఆ యూ టర్న్ చేసుకోవడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఒక స్కూటీ అతను ఇంకా ఆటో అతను. ఆ డీసీఎం భయ్య సక్కగా పోయి స్కూటీని గుద్దిను. ఆ స్కూటీ పోయి ఆటోకి తాకింది. లక్కీగా అయితే ఎవరికి ఏం కాలేదు. డ్రైవర్ కాకనైతే అయితే కిందికి దింపిరు. కాకైతే మంచిగా మందేసిండు. 5-10 మినిట్స్ లో అయితే పోలీసు వాళ్ళు వచ్చి క్రౌడ్ ని మొత్తం పక్కకు జరిపారు. డీసీఎం కాకని పక్కన కూర్చోబెట్టి యాక్సిడెంట్ అయిన 2 వెహికల్స్ తోటి అయితే పోలీసు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ డీసీఎం కాక డీసీఎం ఎక్కి స్టార్ట్ చేసుకొని ఇక పారిపోవడానికి ట్రై చేసిండు. మేము పోలీసు వాళ్ళని అడిగినాం ఆపాలా అని చెప్పి ఆ డీసీఎం ని. మా దగ్గర 3-4 బైక్స్ అయితే ఉండే. ఇంకా మేము అందరం కలిసి ఆ డీసీఎం ఆపడానికి అయితే ఫాలో అయినాము వెనకాల. డీసీఎం కాక అయితే పక్క కాపేసిండు. పోలీసు వాళ్ళు వచ్చి ఈ కాకని అయితే పట్టుకున్నారు. ఇంకా మీరు కరెక్ట్ వేలో పోయినా కానీ మీ వెనకాల వాళ్ళు కరెక్ట్ వస్తున్నారో లేదో గ్యారంటీ లేదు. సో రోడ్ల మీదకి వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఉంటా మరి మంచిది. బాయ్.